ప్రజాకవి కాళోజీ గారి బయోపిక్కి ఈ అవార్డు రావడం మీకు ఎలా అనిపిస్తుంది? అది కాళోజీ గారి పట్ల వారికి ఉన్న అభిమానము, భక్తి, ప్రేమ, ప్రభుత్వానికి ఉన్న అభిప్రాయం నాకు తెలియజేస్తుంది. అది మనకు రావడం మా సినిమా కాబట్టి మాకు చాలా సంతోషం. మీరు కూడా రైటర్గా చేస్తూనే ఉన్నారు, ఎన్నో నవలలు రాశారు, ఎన్నో గొప్ప చిత్రాలని తీసుకొని వచ్చారు ప్రొడ్యూసర్గా. ఆయననే ఎందుకు బయోపిక్గా ఎంచుకోవాల్సి వచ్చింది? ఇప్పటి యువతరానికి కానీ అంతకుముందు తరానికి కానీ ఎవరికి తెలియదు కాళోజీ నారాయణరావు అంటే. ఆ రంగంలో, సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళే సెప్టెంబర్ 9th, నవంబర్ 13th ఆయనను గుర్తు చేసుకుంటారు, కానీ మిగతా ఎవరు అసలు పట్టించుకోరు. ఇలాంటి వ్యక్తి జీవిత చరిత్రను తీసి మనం మళ్ళీ ఒకసారి యువతను ప్రేరేపించాలన్న ఉద్దేశంతో తీసుకున్నారు. నంది అవార్డు తీసుకున్నారు, ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ నుంచి గద్దర్ అవార్డు తీసుకొస్తున్నారు. రెండిట్లు అంటే మీ ఎక్స్పీరియన్స్ సార్, ఉమ్మడి అప్పుడు నంది అవార్డు, ఇప్పుడు వేరే రాష్ట్రం అయిన తర్వాత గద్దర్ అవార్డు. నంది అవార్డు వచ్చింది నా పుస్తకానికి అండి, సినిమా రంగానికి సంబంధించిన పుస్తకం మీదనే. నా సినిమా సెన్సార్ అయిపోయిందో అన్న పుస్తకానికి నంది అవార్డు వచ్చింది 2014కి. ఇప్పుడు 2023లో ఇది సినిమా. యాజ్ ఎ ప్రొడ్యూసర్గా సార్ మీరు చెప్పండి, సినిమాని థియేటర్ వరకు తీసుకెళ్ళడం అనేది కరోనా తర్వాత చాలా కష్టతరమైన పని అయిపోయింది. సో మీరు ఇప్పుడు ఈ ప్రభావాలను కానీ ఈ స్కేల్ని కానీ మీరు ఎలా చూస్తారు సార్? మార్కెటింగ్ దగ్గర మేము అంత సక్సెస్ కాలేకపోయాం. చాలా మందికి చూపించాము, గొప్ప గొప్ప ప్రొడ్యూసర్లు, స్టూడియో ఓనర్స్ వాళ్ళకి, కానీ ఎవరు రిలీజ్ విషయంలో మాకు సహాయం చేయలేదు. ఉచితంగా బడి పిల్లలకు చూపించాం, అది అద్భుతమైన స్పందన వచ్చింది. గొప్పగా కాళోజీ నారాయణరావు గురించి మాకు అర్థమైంది. అంత గొప్ప దేశభక్తుడిని మేము ఇన్ని రోజులు తెలుసుకోలేనందుకు బాధపడుతున్నామని. హాయ్, హలో, వెల్కమ్ టు పొలిటికోస్ వినోదం. సో ఈరోజు మనతో పాటు ఒక గొప్ప వ్యక్తి ఉన్నారు, రైటర్, డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ప్రభాకర్ జైన్ గారు. అండ్ ఈయన గురించి చెప్పాలి అంటే మనకి ఒక మహోన్నత వ్యక్తి అయిన ప్రజాకవి కాళోజీ గారి జీవిత చరిత్రను అయితే మనకు అందించారు. అది కూడా వెండి తెరపైన కళ్ళకు కట్టినట్లు చూపించారు. మరి ఈ సినిమాకు గాను ఒక స్పెషల్ అప్రిషియేషన్ కూడా వచ్చింది. తెలంగాణ గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని సినీ ప్రియులు అందరికీ అండ్ సినీ కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా గద్దర్ అవార్డ్స్ని అయితే ప్రదానం చేస్తున్నారు. మరి ఆ అవార్డ్స్లో మన ప్రభాకర్ గారికి స్పెషల్ జ్యూరీ అవార్డు కూడా లభించింది ఈ సినిమాకు గాను. మరి ఆ విశేషాలు ఏంటో, ఆయన ప్రస్థానం ఎలా మొదలైందో, ఆయన జీవిత చరిత్ర అండ్ ఈ అవార్డుకి ఆయనకున్న అభిప్రాయం ఏంటో ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి సార్, సో గుడ్ టు సీ యూ. సో గద్దర్ అవార్డ్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా కొన్ని సంవత్సరాల తర్వాత తెలంగాణ గవర్నమెంట్ ఈ అవార్డ్స్ని ప్రదానం చేస్తుంది. అందులో మీరు భాగం అవడం, అందులోని ప్రజాకవి కాళోజీ గారి బయోపిక్కి ఈ అవార్డు రావడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే మేము పడ్డ కష్టానికి ప్రభుత్వం తరఫు నుంచి గుర్తింపు రావడం అన్నది అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ప్రతి సంవత్సరం టాలీవుడ్లో 200 సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. అంటే ఈ 10 ఏళ్లలో కలిపి 2000 సినిమాలన్నా అయి ఉంటాయి. ఆ 2000 సినిమాలలో మనకు ఒక స్పెషల్ జ్యూరీ అవార్డు ఒక్కటే వచ్చింది, మిగతా ఏది రాలేదు. మన ఒక సినిమాకే 10 సంవత్సరాలకు 3 అవార్డులు ఇచ్చారు, కానీ స్పెషల్ జ్యూరీ అవార్డు ఒక్కటి మా సినిమాకే ఇచ్చారు. అది కాళోజీ గారి పట్ల వారికి ఉన్న అభిమానము, భక్తి, ప్రేమ, ప్రభుత్వానికి ఉన్న అభిప్రాయం నాకు తెలియజేస్తుంది. అది మనకు రావడం మా సినిమా కాబట్టి మాకు చాలా సంతోషం. ప్రజాకవి ఆయన, సో తెలంగాణ పోరు గడ్డ మీద ఆయన గొంతుకుని ఎంతో ఇదిగా ఆయన చూపించారు మనకి. ఆయన రైటింగ్స్లోనే మనకు అర్థమవుతుంది. సో పేద ప్రజలకి ఎంతో సానుభూతి కలిగిన వ్యక్తి ఆయన. అలాంటిది మీరు కూడా రైటర్గా చేస్తూనే ఉన్నారు, ఎన్నో నవలలు రాశారు, ఎన్నో గొప్ప చిత్రాలని తీసుకొని వచ్చారు ప్రొడ్యూసర్గా. ఆయననే ఎందుకు బయోపిక్గా ఎంచుకోవాల్సి వచ్చింది? అంటే ముఖ్యంగా ఆయన మా ఫ్యామిలీ ఫ్రెండ్ అండి, నాన్నగారి స్నేహితుడు. తర్వాత ఇంతవరకు తెలుగు సాహిత్యంలో పద్మవిభూషణ్ అవార్డు వచ్చిన వ్యక్తి వేరే ఎవరు లేరు ఇప్పటి వరకు, ఈ గత 70 ఏళ్లలో కూడా. అటువంటి గొప్ప వ్యక్తి మా వరంగల్కి చెంది, మాది వరంగలే కాబట్టి వరంగల్కి చెందిన ఒక గొప్ప వ్యక్తి సినిమా తీసి చరిత్రలో సువర్ణాక్షరాలతోటి లిఖించాలన్న ఉద్దేశంతో తీసాము. అది కాకుండా అంతకుముందు తమిళంలో సుబ్రహ్మణ్య భారతి గారి మీద ఒక సినిమా తీశారు. అది మీకు తెలుసు, షియాజీ షిండే అని హిందీలో తెలుగులో కూడా వేస్తుంటారు. ఆయనకు అసలు తెలుగు మాట్లాడరాదు, తమిళం మాట్లాడరాదు, సుబ్రహ్మణ్య భారతి గారి పోలికలు కూడా లేవు. కానీ ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది అనమాట. అందులో ప్రభుత్వం నుంచి ఎన్నో అవార్డులు ఇచ్చారు, ప్రజలు నెత్తిన పెట్టుకుని పూజించారు. రిక్షా కార్మికులు కూడా
ఓవర్ టైం వర్క్ చేసి డబ్బులు సంపాదించుకొని ఆ సినిమాని చూసి విజయం చేయించారు. అట్లా అటువంటి సమాన స్థాయి గల వ్యక్తి కాళోజీ నారాయణరావు గారు. అందుకని మనం కాళోజీ నారాయణరావు గారిని తీయాలని ఒక ఉద్దేశంతో తీసాము. అది కాకుండా వాళ్ళు ఆయన బ్రతికున్నప్పుడు చాలా సంవత్సరాల పాటు ఎవ్రీ సెకండ్ సాటర్డే మిత్రమండలి అని ఒక కార్యక్రమం నిర్వహించేది అనమాట. దాంట్లో అందరూ కొత్త కవులు వచ్చి వాళ్ళ కవిత్వాలు చదవడం, ఆయన వాటికి తప్పులు ఎంచడం, దాదాపు అందరినీ ప్రశంసించి ఇంకా బాగా రాయినానని చెప్పేవాడు అనమాట. అట్లా నేను కూడా కొన్నిసార్లు పాల్గొన్నాను అందులో. మా నాన్నగారికి పరిచయం, వరంగల్కి సంబంధించింది, సాహిత్యం మీద నాకున్న అభిమానము, ఈ మిత్రమండలిలో పాల్గొనడం, ఇవన్నీ కలిసి నన్ను ప్రేరేపించాయి. ఆ మనసులో ఒక భావన ఉంది అట్లా. తర్వాత 2019లో బాంబే ఆంధ్ర మహాసభ వాళ్ళు మన కాళోజీ నారాయణరావు గారి జయంతి సందర్భంగా నన్ను ఆహ్వానించి సన్మానించారు అన్నమాట. అప్పుడు అందులో ఒకళ్ళు అన్నారు, మీరు సినిమా దర్శకులు కదా, మన కాళోజీ గారి మీద ఒక సినిమా తీస్తే బాగుంటుందని. అంటే తీస్తాం కానీ మరి ప్రొడ్యూసర్ ఎవరైనా ఉండాలి అంటే ఉంటామని వాళ్ళు హామీ ఇచ్చారు. కానీ మళ్ళీ హైదరాబాద్కి తిరిగి వచ్చినాక ఎవరు సమాధానం ఇవ్వలేదు. అప్పటికి మనకు మనసులో ఒక కోరిక వచ్చింది, 3 సినిమాలు తీసి ఉన్నాము, ఇట్లాంటి గొప్ప వ్యక్తి తీస్తే మనకు కూడా పేరు వస్తుంది, డబ్బులు రావన్న విషయం ముందే తెలుసు మనకు. అయినా సరే తీసాము. దానికోసమని ఒక 1 year రీసెర్చ్ చేశాను దాన్ని. ఎందుకంటే మా ప్రజాకవి కాళోజీ జీవితం మొత్తం తీయాలంటే ఒక 10 సినిమాలు తీయాల్సి ఉంటుంది. అంత గొప్ప వ్యక్తి ఆయన. అంటే ఆయన ప్రపంచం అంతా అభిమానులు ఉన్నారు, 2 రాష్ట్రాలలో చాలా చాలా భక్తులు ఉన్నారు అన్నమాట. ఆయన వ్యక్తిత్వం అంత ఔన్నత్యం అనేది కాబట్టి మనకు సినిమా వరకు ఎన్ని సంఘటనలు తీసుకోవాలో అవే తీసుకొని స్క్రీన్ ప్లే తయారు చేసుకోవాల్సి ఉంటుంది. అప్పటికి కూడా మాకు దాదాపు 5-6 గంటల రా ఫుటేజ్ వచ్చింది. అందులోంచి 2 గంటలు తీసి అందరికి చూడడానికి కూడా బోర్ కొట్టకూడదు. ఎందుకంటే యాజ్ ఇట్ ఈస్గానే జీవిత చరిత్రలు అంటే ఎవరికి పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. మళ్ళీ ఇదేమి వేరే ప్రముఖ సినిమా యాక్టర్ల బయోపిక్ కాదు, ఒక చరిత్ర మర్చిపోయి, అంటే ఇప్పటి యువతరానికి కానీ అంతకుముందు తరానికి కానీ ఎవరికి తెలియదు కాళోజీ నారాయణరావు అంటే. ఆ రంగంలో, సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళే September 9th November 13th ఆయనను గుర్తు చేసుకుంటారు, కానీ మిగతా ఎవరు అసలు పట్టించుకోరు. అట్లాంటి వ్యక్తి జీవిత చరిత్రను తీసి మనం మళ్ళీ ఒకసారి యువతను ప్రేరేపించాలన్న ఉద్దేశంతో తీసాం. జీవిత చరిత్ర అంటే మామూలుగా అందరూ కూడా వాళ్ళ గురించి తెలుసుకొని రాస్తారు, కానీ మీరు ఈ సినిమాలో స్పెషల్గా ఆయన వస్తువులను కూడా అడిగి మరీ తీసుకొని ఆయన ఇంట్లో కూడా కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారని తెలిసింది. సార్ ఆ అభిప్రాయానికి వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, మీరు కావచ్చు, ఎలా ముందుకు తీసుకెళ్లారు సార్ దాన్ని? అంటే వాళ్ళు అయితే చాలా సంతోషించారు. ఎందుకంటే మనం ఒక ప్రముఖ వ్యక్తి, ఇప్పుడున్న పిల్లలకు తెలియకపోవచ్చు కానీ సాహిత్యంలో, చరిత్రలో ఒక గొప్ప వ్యక్తి జీవిత చరిత్ర తీస్తున్నప్పుడు తర్వాత ఏమైనా అభ్యంతరాలు రావచ్చని మేము కాళోజీ ఫౌండేషన్ ఉంది వరంగల్, వాళ్ళ మన్మడు ఉన్నాడు, కాళోజీ నారాయణరావు గారి మన్మడు యుఎస్లో ఉంటారు, కాళోజీ సంతోష్ అని. ఆయన దగ్గర నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, కాళోజీ ఫౌండేషన్ నుంచి కూడా నో అబ్జెక్షన్ తీసుకొని స్టార్ట్ చేశాము. అయితే డెఫినెట్గా కొన్ని సన్నివేశాలు ఆయన ఇంట్లో ఉంటేనే మనకు సినిమా పండుతుందన్న ఉద్దేశంతో ఒక 5 రోజులు వాళ్ళ ఇంట్లో షూట్ చేశాము. ఆయన వాడిన కర్రని, ఆయన కళ్ళద్దాలు, షాలువా, సంచి, అవన్నీ వాళ్ళు జాగ్రత్తగా పెట్టారు. అవన్నీ మేము షూట్ చేసి మళ్ళీ కాళోజీ కళాక్షేత్రం అని అక్కడ పెట్టారు. ఇప్పుడు అక్కడ ఇచ్చేసాము. ఓకే, మీరు చెప్పినట్లుగానే దాదాపు ఈ 10 సంవత్సరాలు 2000కు పైగా చిత్రాలు వచ్చాయి, ఎన్నో సినిమాలు, అటు అంటే తెలంగాణ వైపు నుంచి కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్, ఈ 2 ఉమ్మడి రాష్ట్రాల్లో ఉన్నప్పుడు తీసిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి. కానీ ఈ సినిమాకి ప్రత్యేకించి స్పెషల్ జ్యూరీ అవార్డు రావడం అంటే సాహిత్యానికే అవార్డు ఇచ్చినట్టుగా. ఎందుకంటే మీరు కావచ్చు, కాళోజీ గారు కావచ్చు, మీకు సాహిత్యం అనేది ఉట్టుపడుతూ ఉంటుంది. సో మీకు ఇవ్వడం ఇది అనేది నిజంగా గొప్ప విషయం. కాళోజీ గారికి ఇచ్చినట్టు లెక్క. అంటే మీరు తీసుకురావడం కూడా గొప్ప విషయమే కదా. మేము దాని గురించి అష్ట కష్టాలు పడ్డాము. అంటే ఇది ఒక 4 years జర్నీ అనమాట. మేము 2020 March 5th నుంచి మొదలుపెట్టి March 28th వరకు చేసాము. March 28th నాడే కరోనా వచ్చి మొత్తం బంద్ అయిపోయింది అనమాట. అట్లా 2 years చాలా, అంటే అప్పటికి ఉన్న నటులు ఆ స్పిరిట్ ఉండదు అనమాట. 2 ఏళ్ళు గ్యాప్ వస్తాయి.
ఆ విధంగా చాలా ఇబ్బంది పడ్డాం. కానీ మళ్ళీ మన అదృష్టం కొద్దీ అందరూ మళ్ళీ దొరకరు. ఎందుకంటే కాంబినేషన్ సీన్స్ ఉంటాయి, వాళ్ళ వయసులు మారుతుంటాయి, ముఖ కవళికలు మారుతుంటాయి, వాళ్ళు వేరే చోట ఉంటారు. ఇవన్నీ మళ్ళీ క్లబ్ చేసి తీయడం అనేది కొంచెం కష్టంతో కూడిన పనే. అని లక్కీగా మనకు అన్నీ కలిసి వచ్చాయి. అండ్ మీరు నంది అవార్డు తీసుకున్నారు, ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ నుంచి గద్దర్ అవార్డు తీసుకొస్తున్నారు. రెండిట్లు అంటే మీ ఎక్స్పీరియన్స్ సార్ ఉమ్మడి అప్పుడు నంది అవార్డు, ఇప్పుడు వేరు రాష్ట్రం అయిన తర్వాత గద్దర్ అవార్డు. అంటే నంది అవార్డు వచ్చింది నా పుస్తకానికి అండి, సినిమా రంగానికి సంబంధించిన పుస్తకం మీదనే. నా సినిమా సెన్సార్ అయిపోయిందో అన్న పుస్తకానికి నంది అవార్డు వచ్చింది 2014కి. ఇప్పుడు 2023లో ఈ సినిమాకి వచ్చింది. అంటే నేను మొదటి నుంచి కూడా సాహిత్యం మీద మనకు అభిమానం ఎక్కువ ఉంది. నేను ఐఏఎస్ ఎగ్జామ్ కూడా తెలుగు లిటరేచర్ తోటే రాసి ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను. తర్వాత గ్రూప్ 1 సర్వీసెస్ కూడా తెలుగులోనే రాశాను. తెలుగు లిటరేచర్తో రాశాను కాబట్టి అభిమానం వల్ల తెలుగు అంటే అభిమానం ఉంది, అట్లా రాస్తూ పోయాను. కానీ ఎప్పుడైతే కలర్ టీవీ మన ఇంట్లో డ్రాయింగ్ రూమ్లోకి వచ్చిందో అప్పటి నుంచి రీడర్షిప్ తగ్గిపోయింది పూర్తిగా. పుస్తకాలు చదివే తక్కువైపోయారు, వాళ్ళు అడిక్ట్ అయిపోయారు, ఒక వ్యసనం అయిపోయింది టీవీ అన్నది. దాంతో మెల్లమెల్లగా తగ్గుతూ వచ్చింది. అంతకుముందు నేను 2000 పుస్తకాలు పబ్లిష్ చేస్తే అయిపోయేది ఒక 6 నెలల్లో. ఇప్పుడు 300 పబ్లిష్ చేసినా అమ్మడం జరగడం లేదు. అది బాధ. అందుకనే నేను ఒక సాహిత్యకారుణ్ణి, నాకు మనసులో ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి, అందరికి వస్తుంటాయి. యాజ్ ఏ రైటర్గా నాకు ఆ ఆలోచనలను, నా భావాలను సమాజంలోని ప్రజలకు పంచుకోవాలనే ఉద్దేశంతో నెక్స్ట్ బెస్ట్ ఏంటి అని ఆలోచించినప్పుడు మనకు సినిమా రంగం అంటే అన్నిటికంటే ఇప్పుడున్న అన్ని కళల్లో కంటే దృశ్య రూపంలో ఉన్న కళ అయినా ఎక్కువ ఆదరిస్తుంది. దీని యొక్క ఇంపాక్ట్, ప్రభావం ఎక్కువ ఉంటుంది అన్నమాట. మనం సినిమా థియేటర్లోకి వెళ్ళి 2 గంటల పాటు చూస్తే దాని యొక్క ప్రభావం, అంటే పుస్తకం చాలా మంది చదవలేరు, చదివినా దాన్ని అర్థం చేసుకున్నారు. సినిమా మాత్రం ఈజీగా చూడగలరు, దాన్ని అర్థం చేసుకోగలరు. అందుకనే ఇప్పుడు సినిమా యాక్టర్లకు అంత క్రేజ్ ఉందన్నమాట. 200 కోట్లు 300 కోట్లు ఇచ్చి తీసుకుంటున్నారు. వాళ్ళ ఈవెన్ ఒక 1 మినిట్ యాడ్స్ కూడా కోట్లలో రెమ్యునరేషన్ వస్తుంది. అంటే దాని యొక్క ప్రభావం, విజువల్ మీడియా యొక్క ప్రభావం ఎక్కువ అనమాట. ఇప్పుడు మీ ఛానల్ వస్తుందన్నా అదే విజువల్ మీడియా ప్రభావం ఎక్కువ కాబట్టి ఎవ్రీబడి ఈస్ గోయింగ్ ఇన్ టు మీడియా. మీరు చెప్పినట్టుగా అది కరెక్టే. కాకపోతే ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ మనం చూసుకున్నట్లయితే ప్రతి సినిమాలో కూడా సాంగ్స్ కావచ్చు, డైలాగ్స్ కావచ్చు, సినిమాలో ఉన్న ఏవైనా కానీ చాలా సాహిత్యపరంగా చాలా అద్భుతంగా ఉండేవి. బట్ ఇప్పుడు వచ్చే సినిమాలు ఏంటంటే అవి ఆ మార్పులు ఈ మార్పులని కమర్షియల్ బేసిస్ మీద సాహిత్యం అనేది తగ్గిపోతూ వస్తుంది అనేది ఎంతోమంది డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ చెప్తున్న విషయం. మీరేమంటారు సార్ దీనిపైన? అది అక్షరాల 100% నిజమేనండి. సాహిత్యం అని కాదు, అంతకుముందు సాహిత్యం లేకున్నా భాషలో ఒక సభ్యత ఉండేది. ఇప్పుడు ఆ సభ్యత అనే సరిహద్దును మలిపేశారు, దాటేసి బూతులు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇంతకుముందు తెలంగాణ సినిమా అనేది ఈ మధ్య వస్తున్నాయి, కానీ తెలంగాణ సినిమా అంటేనే ప్రజలకు ఏమి ఒక మెసేజ్ పోతుందా, అందులో తాగడం, తినడం, బూతులు మాట్లాడడం, పోకిరీలుగా అమ్మాయిలను ఏడిపించడం, అన్ని స్మగ్లింగ్ చేయడం, ఇట్లాంటి చట్ట విరుద్ధమైన పనులు చేస్తారు అన్న అభిప్రాయం ఏర్పడి చివరికి 10 నిమిషాల్లో ఒక సందేశం ఇస్తే ఆ అభిప్రాయం ఏర్పడింది. అది కాదు తెలంగాణ అంటే. తెలంగాణకు ఒక గొప్ప చారిత్రక నేపథ్యం, అది పోరాటాల పురిటిగడ్డ. ఈ తెలంగాణకు 200 సంవత్సరాల నుంచి పోరాటాలే ఉన్నాయన్నమాట. అవన్నీ వారసత్వం ఉన్న నేల నుంచి వచ్చిన సినిమాలు ఎంత గొప్పగా ఉండాలి, అది మర్చిపోతున్నారు. అవును. అండ్ యాజ్ ఏ ప్రొడ్యూసర్గా సార్ మీరు చెప్పండి, సినిమాని థియేటర్ వరకు తీసుకెళ్ళడం అనేది కరోనా తర్వాత చాలా కష్టతరమైన పని అయిపోయింది. సో మీరు ఇప్పుడు ఈ ప్రభావాలను కానీ ఈ స్కేల్ని కానీ మీరు ఎలా చూస్తారు సార్? ఫస్ట్ ఏంటంటే ఈ సినిమాకి నేను ప్రొడ్యూసర్ కాదు, మా ఆవిడ ప్రొడ్యూసర్. కానీ మొత్తం బాధ్యత నాకు, అది నాకు డబుల్ వర్క్ అయిపోయింది అనమాట. మనం ఏంటంటే
చిన్న బడ్జెట్లో తీయాలి సినిమా. మాకున్న బడ్జెట్ చిన్నదన్నమాట. మేము రిటైర్ అయ్యాం, ఆ డబ్బులు అక్కడిక్కడ తెచ్చి పెట్టి నేను అందుకని చాలా టైట్ బడ్జెట్. అంటే ఒక అసిధార వ్రతం అంటారు కదా, కత్తి మీద సాములాగా ఎక్కడి వరకు ఏం తీయాలన్నదే ఉద్దేశం. చాలా స్క్రీన్ ప్లే, బిగువైన స్క్రీన్ ప్లే రాసుకొని చేశాము, కష్టపడి తీసాము. అందరు అప్రిషియేట్ చేసినారు, చూసిన వాళ్ళంతా. కానీ మీరు అన్నట్టుగా మార్కెటింగ్ దగ్గర మేము అంత సక్సెస్ కాలేకపోయాం. చాలా మందికి చూపించాము, గొప్ప గొప్ప ప్రొడ్యూసర్లు, సినిమా స్టూడియో ఓనర్స్ వాళ్ళకి, కానీ ఎవరు రిలీజ్ విషయంలో మాకు సహాయం చేయలేదు. తెలంగాణ ప్రభుత్వం అడిగితే వేం నరేందర్ రెడ్డి గారి సహాయంతో ఉచితంగా బడి పిల్లలకు చూపించాము ఒక మార్నింగ్ షో, వారం రోజుల పాటు. అది అద్భుతమైన స్పందన వచ్చింది. చిన్న అమ్మాయిలు అయినా సరే చాలా గొప్పగా సినిమా గురించి చెప్పారు. మనం అంటే అదే ఫస్ట్ టైం, అందులో ఏముంటుందో వాళ్ళకి తెలియదు, కానీ వాళ్ళు చూసి అందులో ఉన్న గొప్ప పదాలను, వాక్యాలను, కవితలను చెప్తూ అంత గొప్పగా కాళోజీ నారాయణరావు గురించి మాకు అర్థమైంది. అంత గొప్ప దేశభక్తుడిని మేము ఇన్ని రోజులు తెలుసుకోలేనందుకు బాధపడుతున్నామని అట్లా చెప్పారు. కానీ ప్రొడ్యూసర్స్గా ఇప్పుడు అందరూ కూడా కమర్షియల్స్ గురించి ఆలోచిస్తున్నారు. మనం ఇంత ₹1 పెడుతున్నామంటే ₹10 రావాలని ఆలోచిస్తున్నారు. కానీ మీరు అలాంటి ఆలోచనతో కాకుండా ఒక మంచి వ్యక్తి జీవితాన్ని ప్రజలకి అందివ్వాలి, వాళ్ళకి అవగాహన కల్పించాలని తీసుకొచ్చారు. సార్ ఏ ధైర్యంతో సార్ అలాగా? అంటే ఇది నాకు వృత్తి కాదండి. నేను ఆల్రెడీ అసిస్టెంట్ కమిషనర్ కమర్షియల్ ట్యాక్సెస్ చేసి రిటైర్ అయ్యాను. రిటైర్ అయినాక మొదలుపెట్టిన వ్యాపకం ఇది. కాబట్టి మనకి ఇందులోనే జీవితం గడపాలి, భవిష్యత్తులో గొప్ప గొప్ప పనులు చేయాలని లేదు మాకు. ఇప్పుడు అందరూ కమర్షియల్సే తీస్తే ప్రజాకవి కాళోజీ గురించి ఎవరు చెప్తారండి? ఇట్లాంటి గొప్ప వ్యక్తులు చాలా మంది ఉన్నారు. సమాజంలో అనేక సమస్యలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇంతకుముందులాగా రచనలలో ఉండే వృద్ధాశ్రమాలు, అత్తాకోడళ్ళ గొడవలు అవి కాకుండా ఇప్పుడు కొత్త కొత్త సమస్యలు వచ్చాయి సమాజం లోపల. ఇప్పుడు డ్రగ్స్ వచ్చింది. మీరు లేటెస్ట్గా చూస్తే కొన్ని భార్యాభర్తల మధ్య ఒకళ్ళనొకళ్ళు హత్యలు చేసుకోవడం. ఇవాళ కూడా ఆమె భర్తని హనీమూన్కి తీసుకుపోయి అక్కడ ప్రియుడితో కలిసి చంపేసినారు. ఇట్లాంటి సమాజంలో పెట్టి ఉడికించడం, సిమెంట్ డ్రమ్లో వేసి సిమెంట్ కాంక్రీట్ పోసి చంపేది. అంటే ఇవన్నీ ఒక వికృతమైన చేష్టలకు దారితీసే సంఘటనలు జరుగుతున్నాయి. దీని యొక్క ప్రభావం సమాజం మీద ఉంటుంది. ఇది తప్పు అని చెప్పగలిగే సినిమాలు తీస్తే కొంచెమైనా బాగుంటుంది. మనకు ఒక తెలుగులోనే ఇటువంటి ఒక లోపం ఉంది. తమిళం, మలయాళం, కన్నడంలో గొప్ప సినిమా, చిన్న సినిమాలు అద్భుతంగా విజయాలు సాధిస్తాయి. అంటే ఎవరిది కొన్ని ప్రభుత్వం, ఇది ప్రభుత్వం బాధ్యతే. నిర్మాత ఇప్పుడు ఒక నిర్మాత ఒక 10 కోట్లు పెట్టినాడు, 15 కోట్లు రావాలని ఆలోచిస్తాడు, కానీ సమాజానికి సందేశం ఇవ్వాలని ఆయనకేమి ఉద్దేశం ఉండదు కదా. ఆ బాధ్యత ఎవరు తీసుకోవాలి? ప్రభుత్వం తీసుకోవాలి. ఇప్పుడు హత్యలు జరుగుతున్నాయి, నేరాలు జరుగుతున్నాయి, బాంబ్ బ్లాస్ట్లు జరుగుతున్నాయి అంటే ప్రభుత్వానికే కదా నష్టం. అది ఆ ప్రభుత్వం ఇప్పుడు ఒక 100 మంది చనిపోయారు అనుకోండి, 100 మంది చనిపోతే తలా 20 లక్షలు 30 లక్షలు ఇవ్వాల్సి వస్తే అది నష్టమే కదా ప్రభుత్వానికి. అవి జరగకుండా చూసుకునే బాధ్యత అట్లా సమాజం, హెల్తీ సమాజం ఉండాలి, హెల్తీ సొసైటీ, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ఇప్పుడు ఏ మార్గాలు ఉన్నాయి? ఇప్పుడు రాజకీయ నాయకులు చెప్తే ఎవరు నమ్మే పరిస్థితులు లేరు, పుస్తకాలు ఎవరు చదవడం లేదు. సినిమాల ద్వారా సినిమాను ఉపయోగించుకొని సమాజంలో విలువలు పెంచడానికి ప్రభుత్వం ప్రయత్నించాలి. ఆ ప్రయత్నం మేము చేశాం. ఎందుకంటే మేమున్న పరిస్థితుల్లో మా సినిమాలు తీసే అంత లేదు మాకు. కానీ ఇది ఒక విశ్వవిద్యాలయం. ఇప్పుడు వరంగల్కి చెందిన వ్యక్తి కాళోజీ నారాయణరావు, గొప్ప వ్యక్తి. పివి నరసింహారావు క్లాస్మేట్. ఈ ప్రపంచంలో పివి నరసింహారావు గారిని రారా పోరా అనగలిగిన వ్యక్తి ఒక కాళోజీ నారాయణరావు గారు. ఆ సన్నివేశాలన్నీ మన సినిమాలో ఉన్నాయి. మా అదృష్టం ఏంటంటే అద్భుతమైన పోలికలు ఉన్న వ్యక్తులు దొరికారు. మీరు చాలా ప్రయత్నించారు. యంగ్ కాళోజీ గారు కావాలి అని, యంగ్ కాళోజీ గురించి, ఓల్డ్ కాళోజీ గురించి చాలా, అంటే వ్యక్తుల పోలికలు దొరకవండి.
మేజర్గా బయోపిక్స్ తీసి సక్సెస్ కావాలంటే ఆ పోలికలు ఉన్న పోలికలు వ్యక్తే దగ్గరగా దొరకాలి. ఉంటేనే బాగుంటది. ఇప్పుడు మా యాత్ర అని తీశారు, అందులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అవును. పాత్ర మమ్ముట్టి వేశారు. ఆ, ప్రజలు ఆయనతోని ఐడెంటిఫై చేసుకోలేకపోయారు. మ్యాచ్ చేయలేరు కూడా అసలు. ఆయన గొప్ప నటుడే మమ్ముట్టి గారు, కానీ మనం చూస్తే మనకు వైఎస్ రాజశేఖర రెడ్డి కనపడాలి. అట్లయితేనే అది సక్సెస్ అవుతుంది. అవును. మా సినిమాలో తీసుకున్న వ్యక్తి అసలు ఇంట్లో వాళ్ళు కూడా నమ్మలేదు ఆయన కాళోజీ కాదంటే. అంత గొప్పగా సూట్ అయ్యారు ఆయన. అక్కడే అర్థమవుతుంది మీరు సినిమా కోసం ఎంత ఎంత కష్టపడ్డారు. ఎన్ని పేపర్ యాడ్స్ ఇచ్చాము, ఎంతో మందిని చూసాము, వాళ్ళ ఆడిషన్స్ చేసాము, వాళ్ళ మేకప్ టెస్ట్లు అన్నీ చేయాలి కదా. మనకు ఒక అతను దొరికాడు మూల విరాట్ అని, ఆయన ద్వారా బాగా వచ్చాడు. ఆయన అదృష్టం, మా అదృష్టం, కాళోజీ గారి ఆశీర్వాదం అన్నమాట. తర్వాత ఆయన కాస్ట్యూమ్స్ కొంచెం ఒక వర్క్షాప్ లాగా కండక్ట్ చేసి ఆయనకు ఈ మౌల్డ్ చేయాలన్నమాట. ఇతను మామూలు వ్యక్తిని కాళోజీగా మౌల్డ్ చేయాలి. రూపురేఖలు కలిసినంత మాత్రాన కాళోజీ కాలేరు. మనం దాన్ని జాగ్రత్తలు తీసుకొని మౌల్డ్ మాడ్యులేషన్, చేస్తున్నాం. బాడీ లాంగ్వేజ్, వాకింగ్ స్టైల్, నవ్వడము, కవిత్వం, మాట మాటకు కవిత్వం చెప్పడము, ఇవన్నీ ప్రాక్టీస్ చేయించాము. స్ట్రాంగ్ వాయిస్ అవన్నీ. వాయిస్ బాగా వచ్చింది. అదే తర్వాత పివి నరసింహారావు గారి పాత్రలో పివి నరసింహారావు గారి తమ్ముడు ఉన్నారు, పివి మనోహర్ రావు గారు అని. ఓకే. ఆయన వేశారు. సేమ్ టు సేమ్ పివి గారు లాగా ఉన్నారు ఆయన. ఓకే. ఇవన్నీ ఒక అట్లా దైవికంగా కలిసి వచ్చాయి ఈ సినిమాకి. ఈ కాళోజీ నారాయణరావు గారి అన్నగారి పాత్రలో ఉన్నారు రామేశ్వరరావు గారు అని. ఆయన పాత్రను ఒక రామ్మోహన్ రావు గారు అని దొరికారు, బాగా దొరికారు. శ్రీశ్రీ పాత్ర కూడా కలిసింది బాగా. ఓకే. అండ్ ఇప్పుడు మీరు చెప్పినట్లుగా గద్దర్ అవార్డ్స్ సో ఎంతో ప్రతిష్టాత్మకంగా అందజేస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇందులో ఎఫ్డీసీ చైర్మన్గా దిల్ రాజు గారు ఉన్నారు. అండ్ కొంతమంది కమిటీ సభ్యులతో ఒక కమిటీని అయితే ఏర్పరిచి మొత్తం అన్ని వాళ్ళు స్క్రీనింగ్ చేస్తున్నారు. సో ఈ జ్యూరీ మెంబర్స్కి మీరు మీ తరపున ఏం చెప్పాలనుకుంటున్నారు? జ్యూరీ మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు చెప్తాను. ఇంకేం చెప్తాం మనం, అంతే. అంటే ఇలాంటి సినిమాల్ని తీసుకొని స్క్రీనింగ్ చేసి, అంటే హిట్ అయిన సినిమాలనే తీయాలి, మనం వాళ్ళకే అవార్డ్స్ ఇవ్వాలని కాకుండా గొప్ప సాహిత్యం ఉన్న సినిమాలు, గొప్ప వ్యక్తులు తీసిన సినిమాల్ని ఇలా పికప్ చేసుకోవడం కూడా చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. సో దాని గురించి మీ అభిప్రాయం? మిగతా 10 సంవత్సరాలకి 30 అవార్డ్స్ ఇచ్చారు, 1, 2, 3. ఇది ఒకటే స్పెషల్ జ్యూరీ అవార్డు. ఆ 30 సినిమాలు ఏంటో తెలుసా మీకు? తెలియదు. అది చూడండి లిస్ట్. భగవంత్ సింగ్ కేసరి, హనుమాన్, భగవంత్ కేసరి, బలగం, అల్లుడు సీను, అట్లాంటి సినిమాలు అన్నీ ఉన్నాయి. మరి అవన్నీ ఏంటి అంటారు? మరి వాటి మీద మీ అభిప్రాయం ఏంటి సార్? నో కామెంట్. నో కామెంట్స్. ఓకే. దీనికి ఆన్సర్ అనేది లేదంటారా? ఆన్సర్ ఉంది, కానీ నేను కెమెరాలో చెప్పలేను. మీరు కెమెరా ఆపేయండి చెప్తాను. ఓకే. మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. ఎందుకంటే మేము కాంట్రవర్సీలో నాకు ఇచ్చారు, హ్యాపీ ఫర్ దట్. మిగతా విషయాలు చెప్పిన వేదిక కాదు ఇది, ప్లాట్ఫామ్ కాదు ఇది. మెయిన్గా గద్దర్ అవార్డ్స్ మీద ఓవరాల్గా చూసుకుంటే మీ అభిప్రాయం ఏంటి సార్? చాలా గొప్ప ప్రయోగమే చేశారనమాట. ఎందుకంటే గద్దర్ కూడా సినిమా రంగానికి చెందిన వ్యక్తే. అతనికి 2 సార్లు నంది అవార్డు వచ్చింది పాటల కోసం. ఒకసారి తీసుకోలేదు, ఇంకొకసారి తీసుకున్నాడు. కాబట్టి ఆయన తెలంగాణ ఉద్యమంలో ఆయన పోషించిన పాత్ర చాలా గొప్పది అనమాట. ఈ రాష్ట్రం ఏర్పడడానికి అనేక శక్తులు పనిచేసాయి, అందులో గద్దర్ ఒక మూల శక్తి అనుకోవచ్చు. ఈ జేఏసీలు ఏర్పడడానికి ప్రజలలో ఇప్పుడు ఒక మీటింగ్ జరిగిందంటే ఒక ఉత్తేజం రావాలి. ప్రజలలో భావం ఉన్నంత మాత్రాన అది రాజకీయ పోరాటంగా మారడం కష్టం. అటువంటి పోరాటానికి స్ఫూర్తి గద్దర్కి స్ఫూర్తి కాళోజీ నారాయణరావు గారు. కాబట్టి కాళోజీ నారాయణరావు గారికి గద్దర్ పేరు మీద వచ్చిన అవార్డు సార్థకమైందన్నమాట. చాలా గొప్ప విషయం. అండ్ ఇలాంటి మళ్ళీ బయోపిక్లు కానీ ఇలాంటి జీవిత చరిత్రలు కానీ మీరు ఇంకా తీసే ఆలోచన ఉందా మీ మైండ్లో? ఇంకేమైనా తీసాము. ఒకటి వేమూరి బలరాం, అతడే ఒక సైన్యం అని, స్వాతి పత్రిక ఎడిటర్ అనమాట. ఓకే. అతను తీసాం మనం. 70% పూర్తి అయింది. అంటే ఆయన ఎందుకంటే ఇప్పుడు కరోనా తర్వాత తెలుగులో ఒక పత్రిక కూడా లేదండి. ఆంధ్రప్రభ పత్రిక, నవ్య, భూమి, చతుర, విపుల అన్ని మ్యాగజైన్స్ మూసేసినారు. ఏది లేదు. ఇప్పుడు మీకు ఇంతకుముందు
ప్రతి కిళ్ళి కొట్టు ముందర ఇట్లా Magazines పుస్తకాలన్నీ ఉండేవి తోరణాలలాగా మనకి. వేలాడుతుండేవి. అవును. ఇప్పుడు అన్ని గుట్కా ప్యాకెట్లు, చిప్స్ ప్యాకెట్లు ఉన్నాయి, మ్యాగజైన్స్ లేవు. అవును. ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో కూడా ఆయన ఈ పత్రికను నడపగలుగుతున్నారు. ఆయన జీవిత చరిత్రను ఎంచుకున్నారు. తీసాం 70%. మ్మ్. అదే కాకుండా ఆయన 1974 నుంచి ఇప్పటి వరకు 51 సంవత్సరాలుగా పత్రికకు సంపాదకత్వం వహిస్తున్నారు. హైయెస్ట్ సర్క్యులేషన్ ఇన్ తెలుగు ఆయనదన్నమాట. దాంతోపాటు ఆయన తనకు వచ్చిన డబ్బుల్లో ఒక 25 వారాలు ఒక్కొక్క వారం ₹1,00,000 ఇచ్చారు పాఠకులు. 1990లో అంటే ఎంత అప్పుడు ₹1,00,000 అంటే పెద్ద బంజారాహిల్స్లో ప్లాట్ వచ్చేది. ఒక్కొక్క వ్యక్తిని పాఠకులను డ్రా తీసి విదేశాలకు పంపించారు. ఒక్కొక్కళ్ళకు నెక్లెస్లు ఇచ్చారు, మహిళా పాఠకులు ఉంగరాలు, జూకాలు, ఇట్లా తనకు వచ్చిన దాన్ని అంతా సమాజం కోసం ఈ పేడ్ బ్యాక్, సమాజానికి తిరిగి ఇచ్చారనమాట. ఆ విధంగా నాకు అతను గొప్ప వ్యక్తి అనిపించింది. తర్వాత అతను ఒక 5 మంది ప్రధానమంత్రులు, 3 అధ్యక్షులతోటి ప్రపంచ యాత్ర చేశారు. అది ఇంతవరకు ఎవరికి సాధ్యం కాలేదు. నాకు భారతదేశంలో ఏ పత్రికా అధిపతి కూడా అట్లా పోలేదు. ఆయనకు ఆయన కీర్తి అటువంటిది అనమాట. అటువంటి వ్యక్తిని తీయాలని తీశాను. ఓకే సార్, అవార్డు వచ్చిన తర్వాత మీకు వస్తుంది అని అనౌన్స్ మీకు తెలిసిన తర్వాత, సో మీ ఫ్యామిలీ తరపు నుంచి ఆ హ్యాపీనెస్ కానీ మీకు వచ్చిన ఫస్ట్ విష్ కానీ ఏది సార్? మాకు జ్యూరీ ఏర్పాటు చేసినప్పటి నుంచి మేము నిద్రలేని రాత్రులే గడిపాము. ఎందుకంటే అదే కొన్ని విషయాలు చెప్పలేని పరిస్థితి ఉందండి. మాకు రావాలి అని బాగా ఆకాంక్షించాము. చాలా పూజలు కూడా చేసినాము. అనౌన్స్ కాగానే చాలా సంతోషించాము. మేమందరం ఒకసారి ఏడ్చాము అందరం. ఎందుకంటే ఇప్పుడు 4వ సినిమా నాది ఇది. ఇంతవరకు ఒక్కసారి అంటే మా దురదృష్టం ఏంటంటే అప్పటి నుంచి ఏ అవార్డ్ ఫంక్షన్ లేదు. ఉంటే ప్రతిసారికి వచ్చేది సినిమా. వచ్చింది కాబట్టి చాలా సంతోషించాము. ఆ సంతోషాన్ని మాటల్లో వర్ణించలేము. ఎందుకంటే ఒక ఫుల్ఫిల్మెంట్, ఒక సంతృప్తికరమైన ముగింపు లభించిందని మేము భావించాము. అండ్ ఎనీవేస్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ సార్. సో ఇలాంటి మంచి సినిమాలు మాకు అందివ్వాలి. మాకు అంటే మేము సినిమాలు చూస్తూ ఉంటాము, చాలా మందికి తెలియని విషయాలు కూడా ఇలాంటి గొప్ప వ్యక్తుల రూపంలో మాకు తెలియపరుస్తున్నారు మీరు సినిమాగా తీసుకొచ్చి. బుక్స్ చదవలేని వాళ్ళు, టైం లేక బుక్స్ చదవలేని వాళ్ళు ఉండొచ్చు, టైం ఉన్నా సరే బుక్స్ని అవాయిడ్ చేసే వాళ్ళు ఉండొచ్చు. ఈ టైంలో విజువలైజ్గా తీసుకొచ్చి ఒక మంచి సినిమాని మాకు అందించారు. సో ఆ మంచి సినిమాని మీకు ఈరోజు గద్దర్ అవార్డులో ఒక స్పెషల్ జ్యూరీని అయితే మీకు ప్రొవైడ్ చేసిందని అనుకుంటున్నాము. సో వెరీ హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా ప్రభాకర్ జైని గారు. సో ఒక మంచి సినిమాని మన ముందుకు తీసుకొచ్చారు. మన కవి, ప్రజాకవి ఎవరైతే ఉన్నారో కలోజీ నారాయణరావు గారు, సాహిత్యంలో ఈ తెలుగు రాష్ట్రాల్లో ఏకైక వ్యక్తికి పద్మ విభూషణ్ వచ్చిన వ్యక్తి ఆయన. మరి అటువంటి గొప్ప వ్యక్తిని, ఆయన జీవిత చరిత్రని మన ముందుకు తీసుకొచ్చి ఈరోజు గద్దర్ అవార్డ్స్లో స్పెషల్ జ్యూరీగా ఒక మంచి అవార్డుని అయితే ఆయన చేజెక్కించుకున్నారు ప్రభాకర్ జైని గారు. సో మీరు కూడా ఆయనకి కంగ్రాచులేషన్స్ చెప్పేయండి. సో ఇలాంటి మరిన్ని ఇంకా మంచి సినిమాలతో ఆయన మన ముందుకు రాబోతున్నారు. సో ఆయనకి మీరు కూడా సపోర్ట్ చేసేయండి. ఇది ఈరోజు ప్రభాకర్ జైని గారితో చిన్న ఇంటరాక్షన్. ఇలాంటి మరిన్ని ఇంటర్వ్యూస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ Politicos Vinodam. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.